మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రిక నేటి నుంచి 10th పరీక్షలు తీసుకొని వచ్చింది. 13వ పేజీలోని వార్త. మళ్లీ నెత్తురోడిన దండకారణ్యం. ఛత్తీస్గఢ్ లో 30 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. బీజాపూర్ కాంకేలార్లలో వేర్వేరు ఆపరేషన్లు. గంగలూరు అడవుల్లో 26 మంది మృతుల్లో 8 మంది మహిళా నక్సలైట్స్. డిఆర్జీకి చెందిన ఓ కానిస్టేబుల్ కూడా. అబూజ్మండ్ లో 4 మావోయిస్టుల మృతి. ముమ్మరంగా ఆపరేషన్ హిడుమా అంటూ వార్త తీసుకొని వచ్చింది. మళ్ళీ నెత్తురోడిన దండకారణ్యం అంటూ దాదాపు 30 మంది నక్సలైట్లు మృతి చెందినట్టు వార్త. బీజాపూర్ ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో సహచరుడి మృతదేహంతో జవాన్లు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ వచ్చే ఏడాది మార్చి 31 కల్లా నక్సల్ రహిత భారత్. అమిత్ షా మొత్తం మీద నక్సల్ రహిత భారత్ గా మారబోతున్నది అంటూ వార్త తీసుకొని వచ్చింది. వచ్చే ఏడాది 31 కల్లా మొత్తం మీద ఒక్కరు కూడా నక్సలైట్లు ఉండరు అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద అమిత్ షా చెప్తున్నారు ఏంటంటే నక్సల్ రహిత భారత్ గా 31 కల్లా మార్చేస్తాం వచ్చే ఏడాది అంటూ వార్త తీసుకొని వచ్చింది. వాళ్లకు టీటీడీ ఉంటే మన వాళ్లకు వైటీడీ. ప్రతిసారి మా ఎమ్మెల్యే లేఖలతో దర్శనం ఇప్పించండి అడుక్కోవడం ఎందుకు? వాళ్లకు టీటీడీ ఉంటే మనకు వైటీడీ. యాదగిరిగుట్ట అరుణాచలంలో రాముడు లేడా, రామప్ప లేదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంచిగానే గరమైండు. పంచుకు తింటే పట్టు వచ్చినట్లా దళితులను బీసీలను క్యాబినెట్ నుంచి తీసేస్తే పాలనపై పట్టు చిక్కినట్ట అంటూ వార్త తీసుకొని వచ్చింది. అంటే మొత్తం గతంలో కాక కేసీఆర్ 10 ఏళ్లు అంటే మొదటి 5 సంవత్సరాల్లో దళితునికి ఉప ముఖ్యమంత్రిగా రాజయ్యను కూర్చుండబెట్టిరు. అతనికి బర్తరఫ్ చేసిండు. ఆ తర్వాత బీసీలను ఈటల రాజేందర్ని కూడా మొత్తం మీద పొగబెట్టి బయటకెళ్ళ కొట్టేసిండు. అంటే ఇలా చేస్తేనే పాలన పైన పట్టు వస్తుందా అంటూ రేవంత్ రెడ్డి గారు నిన్న బాగానే వేసిండని చెప్పుకోవచ్చు. కాకకు రోజుకు 18 గంటలు పని చేస్తుంటే నాకు పట్టు రాలేదట. హుందాగా ఉంటే అర్థం చేసుకునే వాళ్ళు ఉండాలిగా. మాకు మానవత్వం విఘ్నత ఉంది, మీకు అవి లేవు. అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సర్కారుపై దుష్ప్రచారం. 11% వడ్డీకి అప్పు తెస్తే నేను దాన్ని 5% మార్పించా. నోటిఫికేషన్లు ఇచ్చి కేసులు వేసి భర్తీ చేయకుండా ఆపేశారు. బీఆర్ఎస్ నేత కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. టెంపర్మెంట్ విషయంలో తగ్గేదే లేదని స్పష్టీకరణ. 588 మందికి కారుణ్య, 334 మందికి కొలువుల పత్రాలు అంటూ 13వ పేజీలోని వార్త ఇది. మళ్ళీ కొలువుల జాతర. 55,418 పోస్టులకి రంగం సిద్ధం. అంగన్వాడీలో 14,236, జీపీఓ 10,954, వివిధ శాఖల్లో 30,228 ఖాళీల గుర్తింపు. ఈ నెల 15లోగానే 58,868 పోస్టుల భర్తీ. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎంపికైన 2,711 మంది త్వరలోనే నియామక పత్రాలు అందజేత. సత్వరంగా భవన నిర్మాణ అనుమతులు. బిల్డ్ నౌ పోస్టులను ఆవిష్కరించిన సీఎం అంటూ వార్త చేసుకుని వచ్చింది. ముదిరిన బెట్టింగ్ వ్యవహారం. తారలపై కేసులు. రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి సహా 25 మంది సినీ టీవీ ప్రముఖులపై ఎఫ్ఐఆర్ అంటూ వార్త చేసుకుని వచ్చింది. మొత్తం మీద ఈ బెట్టింగ్ యాప్ల ద్వారా మొత్తం మీద యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేస్తే చాలు యూట్యూబ్ ఛానల్ మొత్తం బెట్టింగ్ యాప్ల గురించే. ఆ తర్వాత మనం ఏదన్నా యూట్యూబ్ లో గానీ సోషల్ మీడియాలకు సంబంధించింది ఏది చూసినా గానీ సెకండ్కి ఒక యాడ్, నిమిషానికి ఒక యాడ్, మొత్తం మీద ప్రజలను బురిడి కొట్టిస్తున్నాయి ఇవి యాప్లు, బెట్టింగ్ యాప్లు. వీటిపైన ఇంకా సర్కార్ ఇంకా లోతుగా గట్టిగా నజరేయాల్సిందే. వీటిని కనుక కట్టడి చేయకపోతే మొత్తం మీద సోషల్ మీడియా మొత్తం ఆగమయ్యే పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనా గానీ మొత్తం మీద బెట్టింగ్ యాప్లు గానీ పైసలు పుఖ్యానికి వచ్చినట్టు పంచుతున్నారు. మొత్తం మీద పైసలు పంచుకుంటా సెలబ్రిటీ అని సోషల్ మీడియాలో ఎక్కువగా చూపెట్టుకుంటున్నారు. వీళ్ళపైన కూడా సర్కారు నజరేయాలి. ఎవరి అబ్బసొమ్మని ముఖ్యానికి పంచుకుంటూ పోతున్నారు. అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎట్లా పంచుతున్నారు వీళ్ళపైన కూడా ఒక గట్టి నజరేయాలి సర్కారు.
బెట్టింగ్, జూదం, క్యాసినో యాడ్స్ లను ప్రమోట్ చేస్తున్నారంటూ మియాపూర్ వాసి ఫిర్యాదు. విష్ణుప్రియ రీతు చౌదరిని ప్రశ్నించిన పంజాగుట్ట పోలీసులు. 41 సిఆర్పిసి నోటీసులు జారీ. మళ్లీ 25న రావాలని ఆదేశం. ఆపేశ, తెలియక చేశా, తప్పు చేసి ఆపేశ. ప్రకాష్ రాజ్. నైపుణ్య ఆధారిత ఆటలకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారని ఆయన బృందం స్పష్టీకరణ. చట్టబద్ధమైన యాప్లకే ప్రమోషన్, రానా టీం వివరణ. బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే చర్యలు. ఫిలిం ఛాంబర్ మెట్రో రైళ్లలో బెట్టింగ్ సరోగేట్ యాడ్స్ లపై సోషల్ మీడియా ధ్వజం. వాటిని తొలగిస్తామన్న మెట్రో రైల్ వర్గాలు అంటూ 14వ పేజీలోని వార్త ఇది. మొత్తం మీద బెట్టింగ్ యాప్లకు సంబంధించి గాని, ముఖ్యానికి డబ్బులు పంచడం గాని, మొత్తం మీద జనాలను బురుడి కొట్టించి మొత్తం మీద ప్రజల సొమ్ముని కాజేసి ప్రజలకే పంచుతున్నారు. మొత్తం మీద లక్షలలో ప్రజల సొమ్ము కాజేసి ఒకరిద్దరికి పంచిపెట్టి మొత్తం మీద ఇది చేసినాం అది చేసినాం అని సోషల్ మీడియా మొత్తం మీద సెలబ్రిటీలుగా మారుతున్నారు. వీళ్ళు సినీ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది హీరోలు ఇదే తంతుని కొనసాగిస్తున్నారు. వాటిపైన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వీటిపైన కట్టడి చేసి మొత్తం మీద వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సినిమా పాటల్లో అసభ్యకర స్టెప్లపై మహిళా కమిషన్ సీరియస్ అంటూ వార్త వేసుకొని వచ్చింది. ఇక్కడ 14వ పేజీలో వార్త ఇది. తెలంగాణలో వచ్చేసారి అధికారం మనదే. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. విభేదాలు పక్కన పెట్టి కష్టపడి పనిచేయండి. తెలంగాణ బీజేపీ ఎంపీలకు అమిత్ షా ఉద్బోధ. ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజిరెడ్డిలకు అభినందనలు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నియామకం ఉగాదిలోపే అంటూ 12వ పేజీలోని వార్త. మొత్తం మీద వచ్చేసరి తెలంగాణలో అధికారం మనదే అంటూ అమిత్ షా చెప్పుకొని వస్తున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర. బీఆర్ఎస్ ను మళ్లీ అధికారంలోకి తేవడమే లక్ష్యం. ఈ ఏడాదంతా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి. రేవంత్ ను కాపాడుతున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్. తెలుగువారి కోసం నాడు ఎన్టీఆర్, తెలంగాణ కోసం నేడు కేసీఆర్. సూర్యాపేటలో బీఆర్ఎస్ శ్రేణులతో కేటీఆర్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట. రాధాకృష్ణరావుకు కూడా. కేసుల్లో విషయం లేదు, ఫిర్యాదుల్లో జాప్యం జరిగిందన్న హైకోర్టు. చక్రధర్ గౌడ్ పెట్టిన కేసు కొట్టివేత అంటూ 3వ పేజీలోని వార్త ఇది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రభుత్వం వ్యయం ₹27 కోట్లు. అది కూడా స్పన్నర్ల ద్వారా సమీకరిస్తాం. 250 కోట్లు ఖర్చు చేస్తున్నారన్న విపక్షాల విమర్శలు అవాస్తవం. ఈ పోటీలతో ఉపాధి, పెట్టుబడి అవకాశాలు జూపల్లి. మే 7న 140 దేశాల నుంచి సుందరీమణుల రాక. 31న హైటెక్స్ లో మిస్ వరల్డ్ ఫైనల్ అంటూ 13వ పేజీలోని వార్త ఇది కూడా. కాళేశ్వరం డిపిఆర్ ను మళ్లీ పంపించండి అంటూ 13వ పేజీలోని వార్త. మధుమేహం ఊబకాయానికి కొత్త ఇంజెక్షన్. మార్కెట్లోకి తెచ్చిన ఎలి లీలీ ఇండియా. 2.5 mg ధర ₹3,500. 5 mg ₹4,375. వారానికి ఒకటి చాలు. ఇంజెక్షన్ తో పాటు ఆహార నియంత్రణ, వ్యాయామం తప్పనిసరి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఓయూలో నిరసనల నిషేధంపై హైకోర్టులో పిటిషన్. రిజిస్టర్లకు న్యాయస్థానం నోటీసులు. తదుపరి విచారణ ఏప్రిల్ 9కి వాయిదా అంటూ వార్త తీసుకొని వచ్చింది. 3వ పేజీలోని వార్త ఇది. బండి సంజయ్ పై కేసు కొట్టివేత అంటూ 3వ పేజీలోని వార్త. గ్రీన్ఫీల్డ్ రోడ్ టెండర్ పై యథాతథ స్థితి. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ అంటూ 3వ పేజీలోని వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.